أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإذ جعلنا البيت مثابة للناس وأمنا واتخذوا من مقام إبراهيم مصلى وأهدنا إلى إبراهيم وإسماعيل أن طهر بيتي للطائفين والآكفين والركع السجود. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి కొన్ని అరబీ వాక్యాలు మీ ముందు పఠించి వినిపించడం జరిగింది. సోదరులారా, దీని అర్థం ఏమిటంటే, మేము ఈ కాబా గృహాన్ని, అంటే ప్రతి సంవత్సరం కూడా మరి ముస్లింలు ఎక్కడైతే మరి ఆ యాత్ర చేస్తారో మక్కా నగరంలో ఉన్నటువంటి ఆ కాబా గృహాన్ని ఉద్దేశించి దైవం చెప్తున్నాడు, మేము ఈ గ్రహాన్ని మానవుల అందరికీ కేంద్రంగాను శాంతి నిలయంగాను చేశాము. మరి ఇబ్రాహీం ఆరాధన కొరకు నిలబడిన ప్రదేశాన్ని శాశ్వతమైనటువంటి ఆరాధనా స్థలంగా చేసుకోవలసిందిగా మేము ప్రజలను ఆదేశించాము. సోదరులారా, మనము గత కొద్ది రోజుల నుండి కూడా రంజాన్ మాసం యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని వింటున్నాము. రంజాన్ మాసంలో అవతరించినటువంటి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ యొక్క వివిధమైనటువంటి అంశాలను గురించి మనము ప్రతిరోజు కూడా వినడం జరుగుతుంది. నిన్న మనం తెలుసుకున్నాము, మరి ఇస్లాం అనే ధర్మము మానవాళి మార్గదర్శక ధర్మము. దీని అర్థము సృష్టికర్త అయినటువంటి దైవానికి లొంగి సమర్పణ చేసుకుని జీవితం గడపడము అని అర్థం. మరి దైవం ఈ ధర్మాన్నే ప్రతి జాతిలోనూ, ప్రతి కాలంలోనూ, ప్రతి ప్రవక్త ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి ధర్మము. మరి ఈ ధర్మంలోనే మనిషి ఇహపరలోకాల సాఫల్యాన్ని దైవం పెట్టాడు. అయితే సోదరులారా, మనము ఈ రోజున కాబా గృహాన్ని గురించి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాని ప్రాధాన్యత ఏమిటి, ఈ ఇత్యాది విషయాల గురించి మనము అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ వెలుగులో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడిప్పుడే నేను ఒక వాక్యాన్ని చదివాను, దాని అర్థాన్ని కూడా చెప్పడం జరిగింది. మరొకసారి వినండి. మేము ఈ కావగ్రహాన్ని మానవుల అందరి కేంద్రంగాను శాంతి నిలయంగాను చేశాము అంటున్నాడు. సహజంగా ఒక అపోహ, ఒక అపార్థం ఏమిటంటే, కాబా గృహం అనేది మరి ముస్లింలకు చెందినటువంటిది అన్న చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. కానీ దైవం ఇక్కడ చెప్తున్నాడు, ఇది మానవుల అందరికీ కేంద్రంగా చేశాను అంటున్నాడు. ఈ మానవుల్లో అందరం కూడా ఉన్నాము. ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని మరి అవలంబించేవారైనా, ఏ పద్ధతిని అవలంబించేవారైనా వారు అందరూ కూడా మానవులే. మరి మానవులందరికీ కూడా దైవం ఒక్కడే. కాబట్టి దైవ గ్రంథము, దైవం యొక్క సందేశము మానవాళి అంతటికీ కూడా సంబంధించి ఉంటుంది. దైవం అనేవాడు ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, లేకపోతే ఒక మతానికో, ఒక ధర్మానికో పరిమితమై ఉండడు. సోదరులారా, మనము దైవాన్ని ముక్కలు చేసుకున్నాం మనం. కానీ సోదరులారా, దైవ గ్రంథము, అంతిమ గ్రంథం ఖురాను మానవాళికి మరి అందరికీ కూడా సందేశాన్ని ఇస్తుంది. మానవులు అందరూ కూడా సమానమే, మానవులందరి దైవం ఒక్కడే అన్న సందేశాన్ని ప్రదానంగా ఇస్తుంది. అంతేకాకుండా మరి ఈ ప్రధానమైనటువంటి ఈ గ్రహం, ఈ కాబా గృహం కూడా సమస్త మానవ జాతికి చెందినటువంటి కేంద్రము ఇది అని చెప్పేసి దైవం ఇక్కడ చెప్తున్నాడు. మరి చూడండి, ఇంకా చెప్తున్నాడు,
ఈ గృహాన్ని నేను శాంతి నిలయంగా చేశాను అంటున్నాడు. ఎందుకంటే ఆ మక్కా నగరంలో మరి నిరంతరం కూడా నిత్యము కూడా మరి పోరాటాలు చేసుకునేవారు. చిన్న చిన్న కారణాలకు సంవత్సరాల తరబడి వారు మరి యుద్ధాలు చేసుకునేవారు. కానీ ఎలాంటి యుద్ధాలు చేసుకున్నా, ఎలాంటి పోరాటాలు వారు చేసుకున్నా, మరి ఈ సంవత్సరంలో 4 నెలల పాటు ఎవరైతే ఈ కాబా గృహానికి యాత్రను చేస్తారో, మరి ఆ 4 నెలలు కూడా వారు పోరాటానికి స్వస్తి పలికి మరి పరస్పరం బద్ధ శత్రువు అయినప్పటికీ కూడా వారు శాంతియుతంగా ఉండేవారు. అందుకనే దైవం చెప్తున్నాడు, నేను ఈ గృహాన్ని మరి శాంతి నిలయంగా చేశాను అంటున్నాడు. మరి ఎంతటి బద్దటి శత్రువు అయినప్పటికీ కూడా వారు పోరాటాన్ని మానుకునేవారు ఆ రోజుల్లో, ఆ యాత్ర కాలంలో. అదే విషయాన్ని దైవం చెప్తున్నాడు, మేము ఈ గృహాన్ని శాంతి నిలయంగా చేశాము. ఇక్కడ ప్రాణాలు తీయడం అనేది దైవము నిషిద్ధం చేశాడు. అది ఎవరి ప్రాణమైనా, ఒక జంతువు ప్రాణాలను తీయడాన్ని కూడా దైవము ఆ ప్రాంతంలో నిషిద్ధం చేశాడు. కాబట్టి అందుకనే ఆ చుట్టుపక్కల ఆ కాబాగృహం, మక్కా నగరంలో ఉన్నటువంటి కాబాగృహం చుట్టుపక్కల కూడా అందుకనే దానిని మస్జిద్ హరం అని పిలవడం జరిగింది. హరం అంటే అక్కడ మరి ప్రాణాన్ని తీయడము నిషేధం అన్నమాట. ఏ మాత్రం కూడా అక్కడ రక్తపాతం అనేది ఉండదు. అందుకనే దాన్ని శాంతి నిలయంగా దైవము పేర్కొనడం జరిగింది. మరి అంతేకాకుండా ఇంకా చెప్తున్నాడు దైవము, నేను ఈ గృహాన్ని, అంటే ఎవరైతే ఈ కాబా గృహాన్ని సందర్శిస్తారో, మరి అందరికీ కూడా మరి తెలిసి ఉంటుంది, కాబా గృహం అనేది మరి నల్లటి బట్టతోటి కప్పబడి 4 పలకలుగా మరి క్యూబ్ మాదిరిగా ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే ఇందులో ఏమి కూడా ఉండదు సోదరులారా. అదంతా అక్కడ అది ఖాళీ ప్రదేశము. ఒక 10 అడుగుల లోతులో, 10 అడుగుల వెడల్పు, మరి ఒక 10 అడుగుల పొడుగు ఉన్నటువంటి ఒక చతురస్రాకారపు ఇది ఒక కట్టడం మాత్రమే. అందులో ఏ విధమైనటువంటి విగ్రహం కానీ, ఏ విధమైనటువంటి ఆకారం కానీ, ఫోటో కానీ ఏమి కూడా ఉండదు. అయితే అది పురాతన కాలం నుండి కూడా దైవము ప్రతి ప్రవక్త ద్వారా కూడా మరి దానిని సంస్కరించడం జరిగింది. దైవం చెప్తున్నాడు, భూమి మీద మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ఆలయం ఏదైనా ఉన్నది అంటే అది మక్కా నగరంలో ఉన్నటువంటి కాబా గృహము అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. అంటే భూమి మీద మొట్టమొదటి మానవులైనటువంటి ఆదం దగ్గర నుండి కూడా ఈ భూమి మీద దేవునికి ఒక ఆరాధనాలయం ఏదైనా ఉన్నది అంటే అది కాబాలో ఉన్నటువంటి ఆ ఆరాధనాలయమే. ఆ తర్వాత కాలక్రమేణా మరి ప్రవక్తలు వచ్చారు, మరి దానిని బాగుపరచడం జరిగింది. మరి ఆ తర్వాత ఇబ్రహీం మరియు ఆయన కుమారుల ద్వారా ఆ కాబాగృహము మరింత కట్టుదిట్టమైనటువంటి కట్టడంగా అది రూపొందడం జరిగింది. ఆయన తర్వాత కాలక్రమేణా ప్రజలందరూ కూడా అందులో రకరకాల యొక్క విగ్రహాలను పెట్టి సుమారు 360 విగ్రహాలను పెట్టి ఆరాధించడం మొదలుపెట్టారు. మరి ఆ విధంగా ఏకదైవారాధన కోసము నిర్మింపబడినటువంటి ఆ ఆరాధనాలయంలో మరి విగ్రహారాధన, బహుదేవారాధన ప్రబలిపోయింది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి పుట్టే సమయం వరకు కూడా ఇది కొనసాగడం జరిగింది. ప్రవక్త వారికి 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆ ఆచారము అందులో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి జాతి వారు సుమారు అందులో 360 తెగలు ఉండేవి. ప్రతి తెగవారు కూడా తమ ఒక విగ్రహాన్ని ఆ కాబా గృహంలో పెట్టి ఆరాధన చేయడం మొదలుపెట్టారు. కానీ సోదరులారా, దేవుడు మొట్టమొదటి మానవులైనటువంటి ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుండి కూడా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు వచ్చినటువంటి క్రీస్తు యేసు అలైహిస్సలాం వారి వరకు మరి దైవానికి సాటి కల్పించకండి అన్న సిద్ధాంతాన్ని, అన్న సందేశాన్ని అందజేయడం జరిగింది. ఆయనకు ఎటువంటి విగ్రహ చిత్ర రూపములు లేవు. ఆయన స్వరూపం ఎవరికి తెలియదు. కాబట్టి ఏ ఆకారాన్ని, ఏ స్వరూపాన్ని మనం ఆయనకు సాటి కల్పించకూడదు. ఈ సందేశాన్ని ప్రతి ప్రవక్త చెప్పారు. కానీ ప్రజలు తమ మనసుకు నచ్చిన విధమైనటువంటి ఆకారాన్ని ఆయనకు కల్పించుకుని ఎప్పుడైతే ఆరాధన చేస్తారో మరి నిస్సందేహంగా దైవము వాటిని ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. తనకు సాటి సమానంగా ఎవరిని కూడా ఇష్టపడడు దైవము. మరి ఆ కాబా గృహాన్ని ప్రక్షాళన చేయడం కోసము ప్రవక్త ముహమ్మద్ వారిని మరి 40వ సంవత్సరంలో ఆయనకు ప్రవక్త పదవిని ఇవ్వడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ వారి 23 సంవత్సరాల యొక్క ఆ మిషన్లో, ఆ ఉద్యమంలో ఆయన చివరిగా
మరి ఆ కాబా గృహాన్ని ప్రక్షాళన చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఆ దైవానికి సమానంగా కల్పించబడినటువంటి ఆ ఆకారాలను, ఆ విగ్రహాలను ఆయన తొలగించి కాబా యొక్క ప్రక్షాళన చేయడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా ప్రళయం వరకు కూడా అందులో ఏ విధమైనటువంటి విగ్రహారాధన జరగదు. ఇక్కడ ఒక సందేహము చాలా మందికి, అదేమిటండి, కాబా గృహాన్ని ముస్లింలు పూజిస్తారు అని చెప్పేసి. అది ఎంత మాత్రం కూడా సత్య దూరమైనటువంటి విషయం సోదరులారా. కాబా గృహాన్ని ఏ ముస్లిం కూడా పూజించడు. అది ఒక గృహం మాత్రమే. ఉదాహరణకు చూడండి, ప్రతి సంవత్సరం కూడా కాబా గృహాన్ని పైకెక్కి మరి దాన్ని శుభ్రపరచడం జరుగుతుంది. మరి ఎవరైనా కూడా తాను ఆరాధించే దాని మీద కాళ్ళు పెట్టి ఎవరైనా నుంచుంటాడా? అది ఎంత మాత్రం కూడా అది జరగనటువంటి పని కదా. కాబట్టి అది ఒక కట్టడం మాత్రమే, అది ఒక కేంద్రం మాత్రమే. దాని యొక్క ఆధారంగా ప్రపంచ మానవాళిలో ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా దానిని కేంద్రంగా చేసుకుని దాని వైపునకు ముఖాన్ని తిప్పి తమ యొక్క ఆరాధన దిక్కుగా దాన్ని చేసుకోవాలి అని దైవం ఆజ్ఞాపించాడు. అంతవరకు మాత్రమే, అంతే తప్ప మరి కాబా గృహాన్ని ఆరాధించడము ఏ ముస్లిం కూడా చేయడు సోదరులారా. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ కాబా గృహంలో ఒక రాయి ఉంటుంది. దానిని హజరే అస్వద్ అని పిలవడం జరిగింది. అది ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క ప్రవచనాల ప్రకారము స్వర్గం నుండి వచ్చినటువంటి ఒక రాయి. అది చాలామంది ఒక అపోహ ఏమిటంటే, ఆ రాయిని పూజిస్తారండి ముస్లింలు అని చాలామంది అపోహపడుతుంటారు. కొంతమంది కావాలని చెప్పి మరి ఈ విధమైనటువంటి అపోహలకి గురి కూడా చేస్తుంటారు. మరి సత్యం ఏమిటంటే సోదరులారా, ఆ రాయిని ఎవరు ఏ మాత్రం కూడా ముస్లింలు పూజించరు. చిన్న ఉదాహరణ చెప్తాను. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, ప్రధాన అనుచరుల్లో ఒకరైనటువంటి మరి విశ్వాసుల నాయకులైనటువంటి హజరత్ ఉమర్, ఈయన ఒక సందర్భంలో రజల్లాహు తఆలా ఈయన ఒక సందర్భంలో చెప్పారు ఆ రాయిని ఉద్దేశించి, ఓ రాయి, ఓ నల్ల రాయి, ఓ హజరే అస్వద్, నీవు కేవలం ఒక రాయి మాత్రమే. నీవు ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించలేవు, ఏ నష్టాన్ని కూడా కలిగించలేవు. అయితే నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిన్ను ముద్దాడడాన్ని నేను చూశాను కాబట్టే నేను నిన్ను ముద్దాడుతున్నాను తప్పించి నా దృష్టిలో నువ్వు కేవలం ఒక రాయి మాత్రమే అని చెప్పడం జరిగింది. మరి నిస్సందేహంగా అది కేవలం ఒక రాయి మాత్రమే. అయితే అది కాబా గృహంలో ఎందుకు అమర్చబడింది అంటే, మరి కాబా గృహం చుట్టూ ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తుంటారో మరి వారు ఎక్కడి నుండి మొదలు పెట్టారో గుర్తుగా ఆ యొక్క రాయిని అక్కడ ఉంచడం జరిగింది తప్పించి చాలామంది తెలియనటువంటి వాళ్ళు, అపోహకు గురైనటువంటి వాళ్ళు ఏమని భావిస్తుంటారంటే, మరి ముస్లింలు ఈ కాబా గృహాన్ని ఆరాధిస్తారు, దాన్ని వీరు దైవంగా భావిస్తారు అని చాలామంది భావిస్తుంటారు. కానీ సోదరులారా, సత్యం ఏమిటంటే, ఎందుకంటే మనకు అపోహలకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే సరైన సమాచారం మనకు తెలియకపోవడము, తెలిసిన వాళ్ళు మనకు ఇవ్వకపోవడము, తెలిసిన వాళ్ళు కొంతమంది కావాలని చెప్పి తప్పుడు సమాచారాన్ని మనకు ఇవ్వడము, ఇత్యాది కారణాల వల్ల మనం ఏం చేస్తామంటే ఒక విషయం పట్ల అపోహలు కల్పించుకుంటాం, మరి అపార్థాలు కల్పించుకుంటాం. అందుకనే అంతిమ గ్రంథంలో దైవం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, మీరు అఫకజ్జబతుం బి ఆయతన యుమిను, మీరు ఖురాన్ను కానీ ఏ విషయాన్ని కానీ ఆలోచించకుండానే తిరస్కరించేస్తారా అని చెప్పడం జరిగింది. కాబట్టి మనిషి తన బుద్ధిని, తన జ్ఞానాన్ని ఉపయోగించాలి, ఆలోచన చేయాలి, మరి సమాచారాన్ని సేకరించాలి. మరి ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే అతనికి సరైనటువంటి అవగాహన కలుగుతుంది ఏ విషయంలోనైనా. కాబట్టి సోదరులారా, ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, కాబా గృహం అనేది అది కేవలము ఒక గుర్తు మాత్రమే. ప్రపంచ మానవాళి అందరూ కూడా దాని వైపునకు తిరిగి మరి నమాజును ఆచరించవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక యూనిఫామ్ ఉండాలి. ఒకవేళ ఆ విధమైనటువంటి గుర్తు లేదనుకోండి, ఒకళ్ళు తూర్పు వైపునకు తిరుగుతారు, ఒకళ్ళు పడమర వైపునకు తిరుగుతారు, ఇంకొకళ్ళు ఉత్తర వైపునకు, ఇంకొకళ్ళు దక్షిణ వైపునకు, ఈ విధంగా నలుదిక్కులా కూడా ఇష్టం వచ్చినట్లుగా మరి ప్రార్థన చేస్తుంటారు. అలా కాకుండా దైవము ప్రార్థనను స్థాపించమన్నాడు. అంటే మానవులు అందరూ, అంటే విశ్వాసులు అందరూ కూడా కలిసి ఒకే త్రాటి మీద నిలబడి వారు ప్రార్థన ఆచరించాలి. అప్పుడు వారికి దిక్కు కూడా ఒకటే ఉండాలి. మరి ఆ దిక్కును ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు అందరూ కూడా, విశ్వాసులు అందరూ కూడా కాబా దిక్కును మీరు మీ నమాజులో దిక్కుగా మరల్చుకోండి, దిక్కుగా దీన్ని మీరు మరల్చుకోండి అని చెప్పేసి దైవం ఆజ్ఞాపించడం జరిగింది.
అందుకనే పశ్చిమాన ఉన్నటువంటి ఆ కాబా గృహాన్ని వైపునకే మరి ప్రతి విశ్వాసి, ప్రతి ముస్లిం సోదరుడు కూడా తమ యొక్క ముఖాన్ని తిప్పి నమాజును ఆచరించడం జరుగుతుంది. అంతే తప్పించి సోదరులారా, కాబా గృహాన్ని ఆరాధించడం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నల్లరాయిని ఆరాధించడం కానివ్వండి, ఎవ్వరు కూడా చేయరు. అది ఇస్లాం యొక్క సిద్ధాంతానికి విరుద్ధమైనటువంటి సిద్ధాంతం. ఎందుకంటే దైవానికి ఎటువంటి స్వరూపాన్ని కల్పించకూడదు, ఎటువంటి ఆకారాన్ని కల్పించకూడదు అనేది ఇస్లాం యొక్క మౌలికమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు ఈ విధంగా ఎవరైనా మీకు చెప్పినట్లయితే, వాళ్ళు ముస్లింలు కాబా గృహాన్ని ఆరాధిస్తారనో, నల్లరాయిని ఆరాధిస్తారనో అని, ప్రవక్త ముహమ్మద్ వారిని ఆరాధిస్తారని ఎవరైనా చెప్తే వెంటనే మీరు గ్రహించండి, అది కేవలము వారికి తెలియని కారణంగా వారు చేస్తున్నటువంటి ఆరోపణ మాత్రమే. సత్యం ఏమిటంటే, ఏ ముస్లిం సోదరుడు కానివ్వండి, ఏ విశ్వాసి అయినా దైవానికి సాటి కల్పించడు. కాబా గృహం అనేది కేవలము ఒక గృహం, ఒక దిక్కు మాత్రమే. ఆ నల్లరాయి కూడా అది కేవలము ప్రదక్షిణాలు చేసుకోవడానికి పెట్టుకున్నటువంటి ఒక గుర్తు మాత్రమే. ఆ తర్వాత చూడండి సోదరులారా, ఇక దైవం చెప్తున్నాడు, నిశ్చయంగా మానవుల అందరి కొరకు ప్రప్రథమంగా మరి ప్రత్యేకించబడినటువంటి ఆరాధనాలయము మరి కాబా గృహంలో కాబాలో ఉన్నటువంటి, మక్కాలో ఉన్నటువంటి కాబా గృహమే అని దైవం చెప్తున్నాడు 3వ అధ్యాయము 96వ వాక్యంలో. ఎందుకంటే ఆ కాబా అనేది మొత్తం ప్రపంచాన్ని మనం చూసుకున్నట్లయితే అది సెంటర్లో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. మొత్తం ప్రపంచం గ్లోబ్ను మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మక్కాలో ఉన్నటువంటి ఆ కాబా గృహము సెంటర్లో, మధ్యలో ఉంటుంది. ఈ విధంగా మానవులందరికీ కూడా అది కేంద్రము, మానవులందరికీ కూడా అది శాంతి నిలయము అని దైవం చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, ఇంకా మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, మేము ఇబ్రాహీమునకు ఈ కాబా గృహాన్ని సందర్శించమని నిర్దేశించినప్పుడు మరి అప్పుడు నేను పెట్టినటువంటి షరతులు ఏమిటంటే, నాకు భాగస్వామ్యంగా ఎవరిని కూడా కల్పించకు. దైవం ప్రధానంగా మానవుల నుండి కోరే విషయం ఏమిటంటే, మానవులను నిర్దేశించే విషయం ఏమిటంటే, నాకు ఎటువంటి భాగస్వామ్యాన్ని కల్పించకు, ఎవరిని కూడా తీసుకువచ్చి నీవు దైవము అని చెప్పేసి నాకు సాటిని సమానాన్ని కల్పించకు అన్నది ప్రధానమైనటువంటి దైవం నిర్దేశించినటువంటి విషయం సోదరులారా. బైబిల్ గ్రంథంలో మనకు ఒక వాక్యం కనబడుతుంది, నేను సమానమని నన్ను ఎవరికి నువ్వు పోటీ చేస్తావు, మేము సమానమని నన్ను ఎవరికి నువ్వు సాటి చేస్తావు అని చెప్పేసి యెహోవా దైవం ప్రశ్నిస్తాడు. కాబట్టి దైవానికి సాటి ఉండదు, సమానం ఉండదు. కాబట్టి మనము మనకంటే తక్కువైనటువంటి జీవజాలాన్ని, మనలాంటి బలహీనమైనటువంటి మానవులను మనం తీసుకుని వచ్చి నీవు దైవము అని ఎంత మాత్రం కూడా మనం సాటి చేయకూడదు సోదరులారా. చూడండి, ఉదాహరణకు ప్రతి వస్తువును కొనుక్కోవడానికి మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక గ్లాస్ తీసుకుందాము. మరి గ్లాస్ అనగానే మనకు ఒక రకమైనటువంటి ఆకారము మన మనసులో ఉంటుంది. అదేవిధంగా పెన్ను తీసుకుందాము. పెన్ను అనగానే మనకు ఒక రకమైనటువంటి ఆకారం మనసులో ఉంటుంది, అది రాయడానికి ఉపయోగపడుతుందని. అదేవిధంగా ఆ పెన్నును తీసుకొచ్చి ఎవరు గ్లాసు అని ఎవరైనా అన్నారనుకోండి, మనం దాన్ని ఎంత మాత్రం కూడా ఒప్పుకోము. అదేవిధంగా ప్రతి వస్తువును గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నట్టే దైవాన్ని గుర్తించడానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను, ఆ స్వభావాలను, ఆ స్వరూపాలను మనము దానిని బట్టి మనము ఆయన గుణ విశేషాలను బట్టి మనము ఆయనను గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన సృష్టికర్త అయి ఉంటాడు, ఆయనకు చావు పుట్టుకలకు అతీతంగా ఉంటాడు. ఆయన స్వరూప స్వభావాలు ఎవరికి కూడా తెలియవు. ఆయన లాంటి సాటి సమానం ఎవరు కూడా లేరు. ఇటువంటి గుణ విశేషాలు గారు ఎవరైతే ఉన్నారో ఆయనను మాత్రం దైవంగా మనం ఆరాధించాలి. అంతే తప్ప మనము సాటి మనుషులను, మరి మనకంటే తక్కువైనటువంటి జీవజాలాలను, మనకు తెలియనటువంటి రూపాలను మనము కల్పించి ఆయనకు ఎంత మాత్రం కూడా మనము సాటి కల్పించకూడదు, ఆయనను మనం అవమానపరచకూడదు. అదే దైవం కోరుతున్నాడు, నాకు ఎవరిని కూడా నువ్వు భాగస్వామ్యం చేయకు, నా ఈ గృహాన్ని ప్రదక్షిణాలు చేసేవారి కొరకు, నిలబడే వారి కొరకు, మరి ఎవరైతే సాష్టంగా పడేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచు అని దైవము తన ప్రవక్త అయినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని నిర్దేశించడం జరిగింది. కాబట్టి ఇబ్రాహీం వారు మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ ఈ కాబా యొక్క గోడలను పైకెత్తారు. వాళ్ళు దాని యొక్క నిర్మాణాన్ని చేశారు. నిర్మాణాన్ని చేసి ఒక ప్రార్థనను కూడా చేస్తారు.
మా దైవమా, మా ఇద్దరి సేవను నువ్వు అంగీకరించు, మరి మాలో నుండి ఒక మంచి ప్రవక్తను నీవు పుట్టించు, ఆ ప్రవక్త వారికి మరి నీ యొక్క వాక్యాలను వినిపించాలి, వారి యొక్క జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను వారి నుండి ఉద్భవింపజేయి అని చెప్పేసి ఇబ్రహీం వారు మరి ఇస్మాయిల్ వారు దైవాన్ని ప్రార్థిస్తారు. మరి ఆ ప్రార్థన యొక్క ఫలితంగానే దైవము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మన చివరి ప్రవక్తగా ఆయన పంపించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ వారు వచ్చారు, మరి ఏ సందేశాన్ని అయితే అంతకు ముందు వచ్చినటువంటి ప్రవక్తలు ఇచ్చారో అదే సందేశాన్ని మరొకసారి ఆయన జ్ఞాపకం చేశారు. అంతే తప్ప కొత్త దైవాన్నో లేకపోతే కొత్త ధర్మాన్నో ఆయన ఎంత మాత్రం కూడా మనకు పరిచయం చేయలేదు సోదరులారా. ఏ ధర్మం అయితే ఆది నుండి మన గ్రంథాలు మనకు చెప్తున్నాయో అదే ధర్మాన్ని మరింత స్పష్టంగా ఆయన చెప్పడానికి వచ్చారు తప్పించి కొత్త ధర్మాన్ని ఆయన ఎంత మాత్రం కూడా మనకు పరిచయం చేయలేదు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ కాబా గృహం అనేది మరి ఒక నమాజు దిక్కుగా మీరు చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక దిక్కు ఉంటుంది. దైవం చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఒక విధానం ఉంటుంది. అయితే మీరు అందరికంటే మంచి పనుల్లో మిన్నగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దైవం మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని కనుక్కుంటాడు అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి మనము ఎవరు ఏదో చేస్తున్నారు అని కాకుండా మనము ఎంతవరకు సరిగ్గా ఉన్నాము, మనము ఎంతవరకు దైవానికి భయపడుతున్నాము, మనము ఎంతవరకు మరి సాటి మానవులను ఆదుకుంటున్నాము అన్న విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. కానీ సహజంగా మనిషి మరి ఎక్కువగా ఈ ధనాన్ని సంపాదించడం కోసము లేకపోతే ఈ పేరు ప్రఖ్యాతులను సంపాదించడం కోసము అతను సహజంగా పోటీ పడుతూ ఉంటాడు. నా ముందువాడు అంత డబ్బు సంపాదించాడని నేను ఇంత డబ్బు సంపాదించాడని చెప్పేసి. కానీ దైవం ఏం కోరుతున్నాడంటే, మీరు మంచి పనుల్లో మిన్నగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఒకళ్ళని మించి ఒకళ్ళు పోవడానికి ప్రయత్నం చేయండి. మంచి పనుల్లో మనము ఒకరిని మించి ఒకరు మరి మించిపోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన కొంతమందిని ఒక నలుగురిని ఆదుకున్నాడు అంటే మనము 5గురిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన దైవాన్ని అంతగా ఆరాధిస్తున్నాడంటే నేను మరింతగా ఆరాధించడానికి నేను ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మంచిలో మనము ఒకరిని మించి ఒకరు పోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఇన్షాల్లా దైవం తలిస్తే మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాం సోదరులారా. ఈ రోజున మనకు చర్చకు వచ్చినటువంటి అంశం ప్రధానంగా మరి ఈ కాబా గృహము, మక్కా నగరంలో ఉన్నటువంటి కాబా గృహము మానవుల అందరి కోసము దైవం నిర్మించినటువంటి దేవుని ఆరాధనాలయము. మరి ఇది మానవులందరికీ కేంద్రము, శాంతి నిలయంగా చేసిన దైవం చెప్తున్నాడు. మరి ఇది కేవలము ఒక గుర్తుగా, నమాజు దిక్కుగా మాత్రమే మరి ముస్లిం సోదరులు, విశ్వాసులు దీన్ని చూస్తారు తప్పించి ఇందులో ఏదో దేవుని యొక్క అల్లాహ్ యొక్క విగ్రహం ఉన్నదనో లేకపోతే అల్లాహ్ అందులో ఉంటాడనో ఎంత మాత్రం కూడా అర్థం కాదు సోదరులారా. దైవం సర్వవ్యాప్తి, ఆయన లేనటువంటి ప్రదేశం లేదు. సర్వాన్ని కూడా మరి ఆయన వ్యాపించి ఉన్నాడు. ఏ విధంగా అయితే సూర్యుని కాంతి ప్రపంచం నిండా వ్యాపించిపోయిందో అదేవిధంగా దైవము ఆయన జ్ఞానంతో, ఆయన బలంతో, ఆయన అధికారంతో సర్వాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు. అంతే తప్పించి సర్వం కూడా ఆయన కాదు సోదరులారా. మనం సహజంగా దైవం సర్వవ్యాప్తి అనగానే ప్రతీది కూడా దైవమే అని భావిస్తుంటాము. అది ఎంత మాత్రం కూడా కాదు. ఈ విధంగా అయితే ఒక చిన్న పిల్లవాని చేతిలో బంతి ఏ విధంగా ఇమిడి ఉంటుందో అదేవిధంగా సృష్టికర్త అయినటువంటి దైవం చేతిలో సమస్త విశ్వం కూడా ఇమిడి ఉన్నది. ఆయన లేనటువంటి మొత్తం సమస్తం కూడా ఆయన యొక్క మరి కనుసన్నల్లోనే నడుస్తుంది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాము. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనము వింటున్నామో వీటి మీద మనము బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, దైవం మనందరికీ కూడా అపోహలను తొలగించారని, అపార్థాలను తొలగించారని, సత్యాన్ని స్వీకరించే మనస్సును దైవం ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.